నాకు ఇవాళ ఎందుకో వర్షంలో ఫుల్‌గా తడవాలనిపించింది. ఎలాగో బయటికి వెళ్ళే పనుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ సండే కదా! సంతకైతే నేను బయటికైతే వచ్చాను. సో, క్లైమేట్ అయితే చాలా బావుంది. చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి. ఆ జల్లులలో తడుస్తుంటే మస్తు అనిపించింది. ఏంటి శైలక్క చిన్నపిల్లలా చేస్తున్నారు అని అంటే, మరి నేను చిన్నపిల్లనే కదండీ! ఏజ్ వచ్చినా మైండ్ సెట్ మాత్రం చిన్నపిల్లల మనస్తత్వమే. ఉంటది. మంచిగుంటది. జ్వరం వస్తే ఇంకా మంచిగుంటది అనుకుంటున్నాను కదా! సో ఫీవర్ మనకు అది సాధారణంగా రాదులేండి. వస్తే మాత్రం డెంగ్యూ, టైఫాయిడ్ అన్నీ కలగలుపుకొని వస్తాయి. అసలు వర్షానికి ఎంత బాగుందంటే నాకు కొద్దిసేపు అక్కడే ఉండి తడవబుద్దయింది. అసలు ఇంతకుముందు మస్తు ఇరిటేటింగ్ ఉండేది చినుకులు పడుతూ ఉంటే, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. నా హెయిర్ అయితే చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. నా హెయిర్కి నేనే దిష్టి పెట్టుకుంటున్నాను. అది పెట్టుకున్నా కూడా ఊడిపోతూనే ఉంది. ఇంకా పెరిగేది పెరుగుతూనే ఉంది. సంతలో కూరగాయలు అమ్మడానికి ఎక్కడెక్కడ నుంచో దూరాల నుంచి వస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వచ్చారంట. ప్రతి సండే ఇంకా మాకు తెలిసిన వాళ్ళని ఉంటే నేను పలకరిస్తూ ఉంటాను. ఈ వారం సంతలో మంచి గిరాకీ లేదంట. ఆంటీ చెప్పుకొని మస్తు బాధపడ్డది. అంత దూరం నుంచి వచ్చాం కానీ అసలు ఎవరు రాలేదు ఈ వర్షానికి అని అంది. ఇంకా చాలా కాయలు ఫ్రీగానే ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇచ్చేసింది. ములక్కాయలు చూసారు, ఇవి నాటు ములక్కాయలు చూడడానికి చిన్న చిన్నగా ఉన్నాయి. కీరా దోసకాయలు కేజీ 20 రూపీస్ అంట. బీరకాయలు మొన్న నేను కేజీ 20 రూపీసే అని చెప్పాను కదా, ఇప్పుడైతే పెరిగిపోయాయి 40 రూపీస్ అంట. అలాగే దోసకాయలు కూడా తీసుకొని వచ్చాను. దోసకాయలతో దోసకాయ పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈసారి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుందాం అనేసి ఇంకా గోంగూర కూడా తీసుకొని వచ్చాను. ఆ 2 కట్టలు పెట్టాను చూసారు, అవి 20 రూపీస్ అంట. సో ఇంకా బెండకాయలు తెచ్చాను, డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చాను, బీరకాయలు కూడా తీసుకొని వచ్చాను. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది గోంగూర పచ్చడి అయితే. నిజంగా చాలా డేస్ అవుతుంది. 2 విధాలుగా చేసుకోవచ్చు గోంగూర పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసి చేయొచ్చు, అలాగే ఎండుమిరపకాయలు వేసి చేయొచ్చు. నాకు ఎలా నూరినా కూడా ఇష్టమే. ఎండుమిరపకాయలతో అయితే ఇంకా బాగుంటుంది. సో మీకు ఎలా నూరితే ఇష్టమో కామెంట్ చేయండి. టమాటా వచ్చేసి 2 కేజీలు 90 రూపాయలకి అయితే ఇచ్చారు. వర్షం అయితే పెద్దగా అయితే పడలేదు, జస్ట్ చిన్న చిన్న చినుకులే పడ్డాయి. కానీ నేను బాగా తడుద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్. లైట్గానే తడిచాను చూసారు. నా జుట్టు కూడా సరిగ్గా తడవలేదు. వర్షానికి తడిస్తే ఖచ్చితంగా మన తలలో పేర్లు వస్తాయి కదా. ఇంతకుముందు తడిచినప్పుడు నా తలలో పేర్లు వచ్చాయి, ఇంకా పోవట్లేదు. ఇంకా రోజుకి వాటిని ఎక్కువ చేసుకుంటున్నాను. అసలుకి నా తలలో అయితే అస్సలు పేలే ఉండవు. అమ్మ అయితే మస్తు చూసేది. మా అక్క అయితే ఇంకా కోతిలాగే నా తలలో పేలు కూడా ఉంచేది కాదు. చిన్నప్పటి నుంచి నాకు పెద్ద జుట్టు అయినా పేలు ఉండేవే కాదు. మా అక్క మా అమ్మ అట్లుంచేవాళ్ళు. ఇక్కడికి వచ్చే తర్వాత కూడా నాకు లేవు అసలుకి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తల్లో నుంచి వాళ్ళ తల్లో నుంచి ఎక్కించుకొని వస్తారు. అవేమో నాకు ఎక్కించారు. వాళ్ళకేమో నేను చూస్తాను, నాకెవరు చూస్తారు చెప్పండి. ఇంకా పేలు దువ్వని పెట్టి